వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభజన హామీల చట్టం అమలు చేయాలి. ప్రత్యేక హోదా కోసం నిరసనలు చేపట్టిన పలు పార్టీలు. పసుపు కుంకుమ క్రింద 12,785 సంఘాలకు 116 కోట్లు. అర్బన్ ఐకేపీ పీడీ జ్యోతి. రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించండి. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఐసిడిఎస్ పీడీ ఉషా పనికిరెడ్డి. వార్తల వివరాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పొంగనూరులో తెలుగుదేశం పార్టీ వారు నిరసన తెలిపారు. శుక్రవారం నల్ల బ్యాడ్జీ ధరించి ఎన్టీఆర్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డిలు మాట్లాడారు. అనంతరం నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజు బీజేపీకి మద్దతుగా ఉన్న విషయం. బీజేపీ వారు కూడా ఆంధ్రులకు, మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలను తుంగలో తొక్కి వారు మోసం చేసిన విషయం కూడా గత 1.5 సంవత్సరంగా కూడా మనము గమనించి, మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారికి వ్యతిరేకంగా కూడా పోరాటాలు సాగించడం కూడా మనం చూస్తున్నాం. నమ్మించి మోసం చేసినటువంటి బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మనమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వారికి కళ్ళు తెరిచే విధంగా అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అదే క్రమంలో కూడా పోస్ట్ కార్డుల ద్వారా కూడా మనము కొన్ని లక్షల పోస్ట్ కార్డులుగా పొంగనూరు నియోజకవర్గం నుంచి కూడా మోడీ గారికి పంపడం కూడా జరిగింది. మనకు ప్రత్యేక హోదా కావాలని కూడా ఈరోజు పార్లమెంటు చివరి దశకు చేరింది. ఈ యొక్క పార్లమెంటులో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మనకు కార్యరూపం దాలుస్తుంది. ఏదైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళు మోసం చేయాలని నిర్ణయించుకుంటే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మన పార్టీ తరఫున ఎంపీలు నిరంతరం పోరాడుతుంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ, జగన్ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా మోడీకి భయపడి, కేసులకు భయపడి, మోడీతో యుద్ధం చేయకుండా వాళ్ళు సైలెంట్ గా రాజీనామాలు పెట్టి ఇళ్లలో కూర్చుకునే పరిస్థితి. మనం ఇంత కష్టాల్లో నష్టాల్లో ఉన్నా కూడా ఆదాయం లేకపోయినా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటూ పోతున్నారా లేదా అని మనమంతా కూడా గుర్తించుకోవాల్సిన అవసరం. ఇంత కష్టపడి 18 గంటలు రోజుకు మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. ఎవరు ఏ సహాయం చేయకపోయినా, కేంద్రం సహకరించకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు తన స్వశక్తిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అనేక విధాలుగా కూడా ఎక్కడ చూసినా మొదటికి ఉన్న అనంతపురంలో మొట్టమొదటిగా కూడా కియా ఫ్యాక్టరీ నుంచి కూడా కార్లు బయట వచ్చినటువంటి మొట్టమొదటి కారు కూడా మొన్న మీరు చూశారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనము బలపరిచినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ముందు సమయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భవిష్యత్తులో 5 రోజులకు ఒకసారి ఒక పరీక్షా సమయం ఈ యొక్క రాజకీయ పార్టీలకు కూడా ఈరోజు 5 ఏళ్ళు రాబోయే 3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఒక పరీక్ష. ఆయన బాగా పనిచేశారా లేదా అని కూడా నిర్ణయించాల్సిన విషయం ఈ ప్రజలందరూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పసుపు కుంకుమ క్రింద మహిళలకు పంపిణీ చేసే చెక్కులు సిద్ధమయ్యాయని మున్సిపల్ ఐకేపీ పీడీ జ్యోతి తెలిపారు. శుక్రవారం ఆమె పొంగనూరుకు రావడం జరిగింది. శనివారం నుండి 3 రోజుల పాటు జరిగే పసుపు కుంకుమ కార్యక్రమం గురించి చర్చించారు. ఆర్పీలకు ట్యాబ్లు అందించారు. ఈ సందర్భంగా పీడీ జ్యోతి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పరిధిలో 2వ విడత పసుపు కుంకుమ ద్వారా 12,785 సంఘాలకు ప్రతి సభ్యురాలకి 10,000 రూపాయల చొప్పున 116 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. 4వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. రెండో విడత 12,784 సంఘాలు అంటే అర్బన్ ఏరియాస్లో రెండో విడత పసుపు కుంకుమ కింద ప్రతి సభ్యురాలికి 10,000 చొప్పున చెక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. ఈ 2, 3, 4 తేదీల్లో వార్డ్ వైజ్ మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్తో పాటు పసుపు కుంకుమ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. సో దానికి అందరూ సంఘాల సభ్యులందరూ కూడా హాజరయ్యి ఈ చెక్కులను వాళ్ళు ప్రజాప్రతినిధుల సమక్షంలో రిసీవ్ చేసుకుంటారు. ఇది కార్యక్రమం 2, 3, 4 తేదీల్లో ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమం అన్నమాట. మెప్మా ఆధ్వర్యంలో అంటే ఆల్రెడీ మనము సంఘాలకు ఏం చేస్తున్నామంటే ఈ సంవత్సరంలో 1,00,000 కుటుంబాలను 10,000 కన్నా ఎక్కువ ఆదాయంలోకి తీసుకురావాలని. సో ఆ 1,00,000 కుటుంబాలను కూడా మనం యాక్చువల్గా అయితే డిసెంబర్ ఎండింగ్ అనుకున్నాము. డిసెంబర్ ఎండింగ్ లోపల మన టార్గెట్ పూర్తి చేసినాం. అంతకుముందు 4 సంవత్సరాల్లో 65,000 కుటుంబాలు చేస్తే మనం ఈ సంవత్సరంలోనే ఈ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 1,00,000 కుటుంబాలు అర్బన్ ఏరియాస్లో ప్రతి కుటుంబానికి కూడా 10,000 కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే టార్గెట్లోకి తీసుకురాగలిగినాం. అది ఈ సంవత్సరం అందులో మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ కార్యక్రమంలో. అదేవిధంగా బ్యాంక్ లింకేజ్లో కూడా 400 కోట్లు టార్గెట్ ఇచ్చారు మన జిల్లా కలెక్టర్ గారు. కానీ మనము ఇప్పుడు 387 కోట్లు మన మున్సిపల్ ఏరియాస్లో ఎస్హెచ్జి ఉమెన్కు బ్యాంక్ లింకేజ్ కింద ఇప్పించగలిగినాం. ఇంకా 400 కోట్లు కూడా ఈ మార్చి లోపల కంప్లీట్ చేస్తాం. వీటిల్లో కూడా ఈ బ్యాంక్ లింకేజ్లో కూడా మన జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది స్టేట్లో. సో మెప్మా ద్వారా మహిళలందరూ కూడా మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించారు. అదేవిధంగా మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన కార్యక్రమాలన్నీ ఇప్పుడు చంద్రన్న పెళ్లి కానుక కానివ్వండి, చంద్రన్న బీమా కానివ్వండి, మన మున్సిపల్ ఏరియాస్లో ఉండే మెప్మా మహిళలే దానికి ఆరోగ్య మిత్ర హెల్త్ సిఆర్పిగా, తర్వాత కళ్యాణ మిత్ర, బీమా మిత్ర, ఇవన్నీ కూడా ఒక అఫిషియల్ చేసే డ్యూటీలన్నీ కూడా మన సంఘ సభ్యులే ఈ డ్యూటీస్ అన్నీ కూడా సక్రమంగా చేసి ఇప్పుడు పెళ్లి కానుకలో కూడా మనము హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ స్టేట్లో. త్వరలో జరగనున్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ కోరారు. శుక్రవారం చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ వడ్డివారిపల్లె గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామస్తుల ఆహ్వానంపై వెళ్లిన ఆయనకు ఘనంగా స్వాగతం లభించింది. శ్రీరాముల ఆలయానికి 25,000 రూపాయలు విరాళం అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆలయానికి ఏ అవసరమైనా తాను ముందుంటానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు అభివృద్ధి సాధించడంలో అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం విఫలమైందని, తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నా తనకు ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, ఉన్నత స్థాయిలో గల అధికార అనధికారుల సహకారంతో పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. ఆయనతో పాటు నేతలు చంద్రారెడ్డి యాదవ్, గంగాధర్, నారాయణ స్వామి, మునిరాజా, మణిశంకర్ తదితరులు పాల్గొన్నారు. బాగా ఆలోచించి రామచంద్రన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన్ని ఈ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మన ఎమ్మెల్యేగా గెలిపించుకునేదానికి మీరందరూ కూడా సహకరిస్తారని, మన గ్రామాలు అభివృద్ధి చేసి చూపించాడు ఆయన అనే ఉద్దేశంతో మేమంతా కూడా ఆయన వెంబడి నడుస్తున్నాం. గతంలో కూడా ఒకసారి ఒక 6 నెలలకు ముందే ఒకసారి దానికి మట్టి గిట్టి తోలిచ్చి రోడ్లు కొంచెం రెడీ చేద్దామని చూస్తే కూడా అది కూడా కొన్ని కారణాల వల్ల అవి కూడా మనం తోలినా కానీ దాన్ని సహకరించే పరిస్థితులు కూడా ఉండవు. ఇలాగైతే ప్రభుత్వ పరంగా ఏదైనా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో మనకు ఒక హోదా అనేది ఉంటే తప్ప ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి ఈ గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చేసిన దానికి చాలా సంతోషంగా భావిస్తూ మీరందరూ కూడా ఏకతాటిపై ఆయనకు మద్దతు ఇస్తారని, ఖచ్చితంగా ఆయన ఆదరిస్తారని
ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులు, గొడ్డేరుపల్లి గ్రామస్తులు పెద్దలకి, పిల్లలకి, మహిళలకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన రాష్ట్రం కానీ దేశం కానీ పల్లెలు ముఖ్యంగా ఎన్నో రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి, టెక్నాలజీతో పోటీ పడుతున్నాయి. పల్లెలకి ఈరోజు పరిశ్రమలన్నీ పట్టణాలు, సిటీలు వదిలేసి పల్లెలకు వస్తున్నాయి. కానీ మన ప్రాంతంలో, మన గ్రామాల్లో పూర్తిగా ఇంకా 20-30 సంవత్సరాలకు ముందు మనము దేనికోసం అయితే పోరాటం చేసామో, దేనికోసం అయితే ఫైట్ చేసామో, మాకు రోడ్లు కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు కాలువలు కావాలి అని ఈరోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. అంటే ఇక్కడ దగ్గరలో ఉద్యోగానికి చేయడానికి పరిశ్రమలు కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఏవి ఉండవు. ఏ సమస్య, ఏ విషయం కావాలన్నా బేసిక్ ఫెసిలిటీస్, మనకు కావాల్సిన కనీస అవసరాలు ఈరోజు మన ప్రాంతంలో లేవు, మన గ్రామాల్లో లేవు. పుంగనూరు ప్రాంతంలో 1150 గ్రామాలు ఉంటే 725 గ్రామాలకు ఇప్పుడు మన ఊరికి ఎలా ఉందో రోడ్లు అలాగ ఉన్నాయి. ఈరోజు మన చుట్టుపక్కల తీసుకుంటే మదనపల్లి కానివ్వండి, కలికిరి, పీలేరు, పలమనేరు, చిత్తూరు ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. మనకి ఏం కావాలన్నా బయట వెళ్లాల్సిన పరిస్థితి. ఈరోజు చిత్తూరు జిల్లాలో కాదు, రాయలసీమలోనే 140 మంది కంటే ఎక్కువ వలస వెళ్ళిపోతున్నారు పుంగనూరు ప్రాంతం నుండి. ఇక్కడ అవకాశాలు లేవు, ఉద్యోగం చేసుకోవాలంటే అవకాశం లేదు, వ్యాపారాలకు అవకాశం లేదు, చదువుకోవడానికి అవకాశం లేదు, ఏ ఒక్కదానికి అవకాశం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కేవలము పూర్తిగా రాజకీయంగా నిర్లక్ష్యం చేయడం వల్ల. ఇక్కడ వస్తున్న నాయకులందరూ పదవులు తీసుకోవడము, ఆ తర్వాత పూర్తిగా మన ప్రాంతాలని నిర్లక్ష్యం చేయడము, ఏ ఒక్క సమస్య పైన కూడా దీనిపైన మాట్లాడకపోవడము, దీనికోసం కృషి చేయకపోవడము. ఈరోజు 30-40 సంవత్సరాల నుండి ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉన్నాము. దీనికి అంతటికీ ఎక్కడో ఒక చోట మార్పు రావాలి, ఎవరో ఒకరు డెసిషన్ తీసుకోవాలనే కాన్సెప్ట్లో నేను ఈరోజు ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు కావాలి, రోడ్లు కావాలి, నీటి సౌకర్యం కావాలి, ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ కాలేజీలు రావాలి, మంచి ఫ్యాక్టరీలు రావాలి అనే ఆలోచనతో నేను ఈరోజు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. మీరందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను ముందుంటాను, మీ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఉంటాను. మీకు ఏ అవసరం ఉన్నా నేను ముందుంటాను. ఇక్కడే నేను పుంగనూరులోనే ఉంటాను. అలాగే రోడ్ల సమస్య ఇవన్నీ చెప్పారు, వీటన్నిటి గురించి ఖచ్చితంగా మనం చేద్దామని చెప్తున్నాను. టెంపుల్ గురించి చెప్పారు, టెంపుల్ పెండింగ్ వర్క్ ఏముండేది దాని గురించి అయితే నాకు పూర్తిగా తెలీదు. ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా నేను 25,000 రూపాయలు నా తరపున విరాళంగా ప్రకటిస్తున్నాను. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పుంగనూరు పట్టణానికి బీజేపీ ప్రచార చైతన్య రథం శుక్రవారం రావడం జరిగింది. శుక్రవారం పుంగనూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ప్రజా చైతన్య రథాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాస్తవాలను ఆడియో, వీడియోల ద్వారా ప్రతి గ్రామంలోనూ, పట్టణ సర్కిల్లోనూ తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, విద్యాలయాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఒక పార్లమెంటు పరిధిలో ఒక వాహనం చొప్పున సుమారు 25 ప్రజా చైతన్య రథాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి పార్లమెంట్ కోర్ కమిటీ సభ్యులు సిఎస్ రాజారెడ్డి మరియు గణేష్, కృష్ణారెడ్డి, ఫారూక్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. బీజేపీని, అటు నరేంద్ర మోడీ గారిని ఏమీ ఇవ్వలేదు అని విమర్శించడమే ఒక ప్రధాన దినచర్యగా పెట్టుకున్నారు. ఒక పుంగనూరే తీసుకుంటే ఈరోజు గత 50 సంవత్సరాలకు కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. ఇక్కడ ఉన్న అభివృద్ధిని పూర్తిగా విస్మరించి మోడీ గారిని 24 గంటలు నిందించడం ఎంతవరకు సబబో వాళ్ళకే అర్థం కావాలి. సుమారు 17 గంటల పాటు ఈ భారతదేశం కోసం శ్రమిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఈరోజు అన్ని విషయాలలో అగ్రగామిగా నిలపడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వారికంతా మన వంతు సహకారం మనం ఖచ్చితంగా అందించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నప్పటికీ సుమారు 80% ఇప్పటి వరకు నిధులు అందించి వివిధ కార్యక్రమాలు ప్రారంభించడం, వివిధ కార్యక్రమాలు పూర్తి అందించడం. ఒక్క మన పుంగనూరుకి తీసుకుంటే 100 సంవత్సరాల నుంచి కూడా పుంగనూరు రోడ్డు లేని సందర్భం, బైపాస్ రోడ్డు లేని సందర్భం. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా అభివృద్ధిలోకి రావడం. మేడ్ ఇన్ చైనా ఉన్న సందర్భంలో మోడీ గారి మొట్టమొదటి చర్య మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం. వారు ఎందుకు తీసుకున్నారు ఆ రోజు అంటే ప్రతిదీ కూడా ఇండియాలో తయారు చేయాలి, ప్రతి వ్యక్తి దగ్గర ఇండియా వస్తువులు ఉండాలనే ఒక నినాదంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తీసుకొని వస్తే ఆ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే మనకి తిరుపతిలో సెల్ ఫోన్లు కంపెనీలు అయితే ఏమి, తిరుపతిలో టీవీల తయారీ కంపెనీలు అయితే ఏమి, అనంతపురం జిల్లాలో కియా మోటార్ వెహికల్ కార్యక్రమాలు అయితే ఏమి,
ఇవన్నీ కూడా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. 4 సంవత్సరాలు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఇవన్నీ కూడా మోడీ గారు అందించడం జరిగింది. ఈరోజు ప్రతి సందర్భంలోనే మోడీ గారు నిందించడం ఇవెంతవరకు సబ్బుబో వాళ్ళు అర్థం చేసుకోవాలి. కుటుంబంలో 17 గంటల కష్టపడుతున్న వ్యక్తి, కుటుంబ పెద్ద అయినటువంటి వ్యక్తి సహకారం లేకుండా ఏ కుటుంబం కూడా పైకొచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత అభివృద్ధిలో సాధిస్తుంది, ఇంత అభివృద్ధిలో ముందుకెళ్తుంది అంటే దానికి ముఖ్య కారణం మోడీ గారే. ఆ విషయాల్ని మేము గ్రామ గ్రామాన సందులోన తెలియజేయడం కోసం ఈ యొక్క LED స్క్రీన్ తోటి ప్రజా చైతన్య రథాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఇది ఒక రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఈ ఎలక్షన్ వరకు కూడా ప్రతి గ్రామంలో పర్యటించి ఈ యొక్క వాస్తవాల్ని ప్రజలకు మేము తెలియజేయాలని ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఎన్నో ఏళ్ళ నుంచి బైపాస్ లేదు. బైపాస్ వస్తే మన నంగిలి నుంచి రాణిపేట వరకు 4 లైన్ రోడ్ వస్తేమి, చిత్తూరు నుంచి నాయుడుపేట వరకు 4 లైన్ పనులు జరుగుతున్నది. మదనపల్లి నుంచి తిరుపతి వరకు 4 లైన్ పనులు జరుగుతున్నది. మదనపల్లి నుంచి కడప వరకు 4 లైన్ డబుల్ లైన్ పని జరిగినది. మదనపల్లి నుంచి కదిరి వరకు డబుల్ లైన్ పని జరిగింది. అనంతపురం వరకు ఇవన్నీ అభివృద్ధి కనబడటం లేదా? 20 సంవత్సరాల 15 సంవత్సరాల యూపీఏ గవర్నమెంట్లో ఏ రోడ్ అన్నా వేశారా? ఒక మోడీ గారు వచ్చిన తర్వాత ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నది. రైతులకు ఇన్సూరెన్స్ పథకం పెట్టినది మోడీ గారు. ఈ మేక్ ఇన్ ఇండియా తరఫున పథకంలో అనేకమైన కార్యక్రమాలు జరిగింది. మన పుంగనూరులో కూడా ఎలక్ట్రికల్ వర్కర్స్కి బేసిక్ వాళ్ళకి మెటీరియల్ పనిముట్లు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మోడీ గారు ఇచ్చినది. బ్యాగ్ తీసేసి బ్యాగ్ మార్చి పథకం నాది అని చెప్పి అన్ని పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినది పేరు చెప్పుకోకుండా అన్నీ తెలుగుదేశం ఇచ్చిందని చెప్పుకోవడము చాలా పొరపాటమైన విషయము. ఇంకొకటి ఈరోజు మన పుంగనూరు మున్సిపాలిటీలో రంగుల గోడలకు వేస్తున్నది కూడా అది కూడా మన స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద వచ్చిన మోడీ గారు అలాట్ చేసిన బడ్జెట్లోనే ఈ పథకాలన్నీ మోడీ గారు పెట్టిన పథకాలే కానీ ఇది చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు కాదు. ఈరోజు మన స్టోర్కి రూపాయి కడితే ₹2 కడితే మిగతా డబ్బు అంతా సెంట్రల్ గవర్నమెంట్ భరించేది. భారతదేశంలో మైనార్టీలు కానీ నార్త్లో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళ నుండి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా అభిమానిస్తున్న ప్రధానమంత్రి ఎవరునంటే మన దేశంలో అది మోదీ గారే అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ చేకూరుస్తున్నారు. ఇంకొకటి ఏదంటే మధ్యతరగతి నిరుపేదలకు ఒక భారతదేశంలో ఒక స్టాండింగ్ రూపంలో చిన్న వ్యాపారాలు చేసుకోవాలని, చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాలకు చేసుకోవాలని కొన్ని ముద్రా లోన్ కానీ PMJY లోన్ కానీ ఇట్లా లోన్లు కనీసం 20 భాగాలుగా విభజించి ప్రతి పేదవాడు కూడా వ్యాపారస్తుడు స్థాయిలో ఉండాలని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఏకైక ప్రధాని ఎవరైనా ఉన్నారంటే ఒక మోదీజీ అని చెప్పొచ్చు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శుక్రవారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే ప్రత్యేక హోదా సాధన దిశగా ముందుకు వెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ, జేఏసీ చైర్మన్ వరదారెడ్డి, పీడీ జ్యోతి, ఉద్యోగ సంఘాల వారు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు అనేక మంది నాయకులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి అభివృద్ధి పథంలో శరవేగంగా ముందు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చారు. అటువంటి హామీలన్నీ తొంగలో తొక్కి 4 సంవత్సరం పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికి ఇంకా ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, దాని మీద స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడం, ఇచ్చినటువంటి హామీలను కూడా విభజన చట్టంలో ఉన్న హామీలు కూడా అమలుపరచకపోవడం అనేది చాలా హేయమైన, దుశ్చర్యమైన, నీచమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా మా జేఏసీ నాయకులు వరదారెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి 100 మంది నాయకుల సమక్షంలో ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా సాధించి తీరాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మనం కూడా పుంగనూరు పట్టణంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తేనే ఉన్నటువంటి ఆందోళనలందరికీ కూడా లబ్ధి చేకూరంగా ఉంటుంది, భావి తరాలకు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే సాధనల దిశగా మనం పయనించాలని చెప్పి అందరినీ కోరుతూ విరమిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుపతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఇచ్చినటువంటి హామీని ప్రత్యేక హోదా నేను వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పడం జరిగింది. ఆనాడు వారిని నమ్మి మన అందరూ ప్రజలందరూ కూడా ఓట్లేసి వారిని అధికారం అప్పగించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక హోదాను కాలరాచి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మనం ఆ రోజు నుండి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా మాకు ప్రత్యేక ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక హోదానే కావాలని చెప్పేసి ముక్త కంఠంతో నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ కూడా మన యొక్క రాజకీయ నాయకులు ఆనాడు అలసత్వంతో ఏకదాటి మీద ఉండకుండా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని తాకట్టు పెట్టడం జరిగింది. ఈరోజు ఒకటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల తరఫున హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, విశాఖలో ఓడరేవు కానీ, అదే రైల్వే జోన్ కానీ ఈ యొక్క ప్రత్యేక ప్యాకేజీలో ప్రత్యేక హోదాతోనే ఇవన్నీ సాధ్యమని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో చెప్పినటువంటి ఒక్క హామీని కూడా ఈ యొక్క ప్రభుత్వాలు అమలుపరచడం లేదు. ఇది చాలా దారుణమైన హామీని చేయరా. వెంటనే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మాకు స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇచ్చి ఈ ఆందోళనను మన యొక్క గౌరవాన్ని మన హక్కులను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. అట్లు లేని పక్షంలో ఖచ్చితంగా ఆనాడు కాంగ్రెస్కు ఒక కౌన్సిలర్ సీట్ కూడా రాకుండా ఏ దుస్థితి అయితే వచ్చిందో ఈ రేపు కూడా బీజేపీకి కూడా అదే దుస్థితి వస్తుంది. పిల్లల్లో పోషకాలు పెరిగే విధంగా కావలసిన పోషకాహారం అంగన్వాడీలలో అందిస్తూ లోపపోషక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఐసిడిఎస్ పీడీ ఉషా ఫణికర్ పేర్కొన్నారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండ్లో గల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల వద్ద హ్యాండ్ వాషింగ్ చేయించారు. పిల్లలకు అందించే పోషకాహారాలను పరిశీలించారు. ఐసిడిఎస్ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలను మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ భారతి, అంగన్వాడీ వర్కర్లు రేణుక, వాణి, సల్మా, ఫాతిమా, రాణి ప్రమిళ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో 4768 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా 95,000 మంది పిల్లలకి ప్రీ స్కూల్ కార్యక్రమాలు, అదేవిధంగా 52,000 మందికి గర్భవతులు బాలింతలకి అన్నామృత హస్తం కింద 1,20,000 మందికి బాలామృతం ఇవి అందించడం జరుగుతుంది. ప్రతి నెల వాళ్ళకి బాలామృతం అనేది ఒక ప్యాకెట్ ఇస్తారు, 2.5 కిలో ప్యాకెట్. దానిలో విటమిన్స్, మంచి పోషకాల విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పౌడర్ తయారు చేయబడుతుంది. అది కూడా అందరికీ మదర్స్కి ఇచ్చి దాంతోపాటు కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, 8 కోడిగుడ్లు వారానికి. ఇవన్నీ కూడా నెలకి, ఇవన్నీ కూడా వాళ్ళు మదర్స్ తీసుకునేటట్టు అవగాహన కల్పించాలి. దానిలో భాగంగానే నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద జనాందోళన అంటే ఏంటి, జన చైతన్యం, మనకు హిందీలో జనాందోళన అంటారు, మన జన చైతన్యం ద్వారా అంటే ఈ ఆహారం ఏ విధంగా పెట్టాలి, పరిశుభ్రంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి చేతులు కడుక్కొని ఏ విధంగా అలవాటు చేయాలి, టాయిలెట్ వెళ్ళడం కూడా టాయిలెట్సే వాడడం ఏ విధంగా అలవాటు చేయాలి, ఇవన్నీ కూడా అందులో భాగంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి పరిశుభ్రంగా ఉంటారో వాళ్ళకి నులి పురుగులు అవన్నీ రావు. ఎప్పుడు నులి పురుగులు రావో అప్పుడు వాళ్ళు తీసుకునే ఆహారం వంట పట్టి రక్తహీనత లేకుండా పిల్లలు బాగా బరువు పెరుగుతారు. వాళ్ళకి ఎటువంటి డయేరియా కానీ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో మెయిన్ ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆహారము అందించబడుతుంది, అనుబంధ పోషకాహారము. దాంతోపాటు బాల సంజీవిని కూడా అందిస్తున్నాము. అంటే బరువు తక్కువగా ఉండే పిల్లల్ని నార్మల్ స్థాయికి తీసుకురావడానికి, అదేవిధంగా రక్తహీనతతో మన రాష్ట్రంలో అదేవిధంగా మన జిల్లాలో ఎక్కువ మంది మోడరేట్ అనీమియాలో ఉన్నారు. అంటే 9 నుంచి 11 గ్రాముల లోపల ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 75% పైనే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆహార పదార్థాల ద్వారా, పర్సనల్ హైజీన్ ద్వారా నార్మల్ స్థాయికి తీసుకురావడం కోసమని వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ బాల సంజీవిని అనే ఫుడ్ బాస్కెట్ కూడా ప్రతి నెల అందిస్తున్నాము. ఇందులో అందరు ఎస్సీలు, అందరు ఎస్టీలు, సాధారణ అంగన్వాడీ కేంద్రాల్లో అయితే ఎవరైతే రక్తహీనత 11 గ్రాముల కంటే తక్కువగా ఉందో వాళ్ళకి అందిస్తాము. ప్రతి నెల 1 కిలో రాగిపిండి, 1 కిలో బెల్లము, తర్వాత 1.25 కిలో వేరుశనగ గింజలు బెల్లంతో చేసిన చిక్కీలు, అదేవిధంగా 500 గ్రాముల ఖర్జూరం అందించబడుతుంది. వీటిలో ఐరన్ శాతము
ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలన్నీ ఉన్నాయి, కాల్షియము, ఐరన్ ఇవన్నీ. సో ఇవన్నీ ప్రతిరోజు వాళ్ళు తిన్నారంటే తగినంత మోతాదులో ప్రతిరోజు తింటే తప్పకుండా 3 నెలల కాలంలో వాళ్ళ రక్త శాతంలో అభివృద్ధి కనిపిస్తుంది. డాక్టర్స్ ద్వారా, మెడికల్ ఆఫీసర్స్ ద్వారా రక్తహీనత టెస్ట్ చేయించి వాళ్ళని మేము ఎన్రోల్ చేసుకొని ప్రతి నెల వాళ్ళకి దీని మీద అవగాహన కల్పిస్తూ ఈ ఫుడ్ కూడా మేము బాల సంజీవిని అని అందిస్తడం జరుగుతుంది. ఈ విధంగా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి అడుగు, ప్రతి క్షణము అంగన్వాడీ కేంద్రాలకి చాలా అభివృద్ధికి చాలా టైము పెట్టి అందరినీ ముందుండేటట్టు చేశారు. మన జిల్లా వీటన్నిటిలో కూడా చాలా ముందుంది. రాష్ట్ర యువజన బీసీ యువజన సంక్షేమ సంఘ కార్యదర్శిగా పట్టణానికి చెందిన గిరీంద్ర ప్రసాద్ నియామకమయ్యాడు. రాష్ట్ర యువజన బీసీ యువజన సంక్షేమ సంఘం కార్యదర్శిగా పట్టణానికి చెందిన గిరీంద్ర ప్రసాద్ను నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులిచ్చారు. బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆయన నియామకంపై పలువురు హర్షం తెలిపారు. పుంగనూరులో ఐటీఐ నందు నిర్వహిస్తున్న సెమిస్టర్ పరీక్షలను ఎంఈఓ లీలారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల పరిశీలకులుగా మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి మాట్లాడుతూ సెమిస్టర్ పరీక్షలు 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని, నేడు పేపర్ 2 వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ పరీక్ష నిర్వహించడం జరిగిందని, ఈ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు పరీక్షకు 33 మంది విద్యార్థులకు 32 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల గూడూరుపల్లి నందు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది. మధ్యాహ్న భోజనం నందు మెను పాటిస్తున్నారా అని, రుచికరంగా తయారు చేశారా అని తెలిపారు. అలాగే వంట నిర్వాహకులకు మెలకువలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం భారతి, సుశీల, సిఆర్పి, తేజ్ కుమార్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. మరొకసారి కొత్త ఇండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పురపాలక ఉన్నత పాఠశాల కొత్త ఇండ్లు విద్యార్థులు మదనపల్లి డివిజన్ కురబలకోట ఉన్నత పాఠశాలలో జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. మొత్తం 3 నమూనాలను ప్రదర్శనలో ఉంచగా వాటిలో ఒక నమూనా మురికి నీటిని శుభ్రపరిచే పరికరంను ఇదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్ సైదాబాను మరియు గైడ్ టీచర్ ఉషారాణి ప్రదర్శించడం అందరి దృష్టిని ఆకర్షించింది. విశాఖపట్నంలో జరగబో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేయడం జరిగింది. దీనిపై మున్సిపల్ కమిషనర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. గతంలో గణిత విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా ప్రస్తుతం సైన్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నేడు బంద్ నిర్వహించారు. పుంగనూరు పట్టణంలో శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ కూడలిలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ప్రజా సంఘాల వారు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాట తప్పిన మోడీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కలిసి బంద్ నిర్వహిస్తున్నాము. నిరసన తెలుపుతూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తన నిరంకుశ వైఖరితో, అహంకారంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తూ గతంలో ఇచ్చిన హామీలు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా దాని దాసా లేదు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం తప్పదు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో చెప్పినారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, ఇస్తాను అని చెప్పి. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారులు చేపట్టే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసినారు. అన్ని పార్టీలు కూడా సహకరిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని ఆంధ్ర రాష్ట్ర బంద్కు సిపిఐ పార్టీ, అఖిలపక్ష పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. ఆ బంద్లో భాగంగా పుంగనూరు పట్టణంలో ఈరోజు మేము బంద్ నిర్వహిస్తున్నాం. మా నిరసన తెలియజేస్తున్నాం. మోడీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాడు. ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం చాలా దారుణం. ఆంధ్రప్రదేశ్ ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనకబడే అవకాశం ఉంది. నిరుద్యోగత పెరిగే అవకాశం ఉంది. కావున ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్ర విభజన సందర్భంగా
ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలో సిపిఎం, సిపిఐ, తెలుగుదేశము, వామపక్షాలు, అలాగే దళిత సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం నిరసనగా ఈరోజు బంద్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మాట ఇచ్చి తప్పినారు. దానికి నిరసనగా ఈరోజు అన్ని పార్టీలు కులమత భేదాలు లేకుండా అందరూ ఈ రోడ్డు మీద రావాల్సి వచ్చింది. 15 సంవత్సరాలు ప్రత్యేక కల్పిస్తూ ఆ రోజు తిరుపతిలో ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన తుమ్మలో దొక్కినారు. కాబట్టి ఈరోజు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రోడ్లకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఇకపైనైనా దయ ఉంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించాలని మన రాష్ట్ర కార్యదర్శిగా నేను కోరుకుంటూ, ప్రజల కన్నీళ్లు తొడవలసిన మోడీ ప్రజల యొక్క రక్తాన్ని తాగుతున్నాడు. ఆయన వచ్చి ప్రజల యొక్క కన్నీళ్లు తొడవలసింది వదిలేసి ప్రజల్ని ఈదుల్లోకి తీసుకొని రావడము ఇది మంచిది కాదని కూడా నేను మోడీకి హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకు ఇలా ధైర్యంగా నేను మాట్లాడుతున్నానంటే నా కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను. కానీ మోడీలాగా ప్రజల యొక్క ఓట్లను దోచుకొని ప్రజల కన్నీళ్లు తొడవలసిన మోడీ, ప్రజల కన్నీళ్ళని ఆయన తొడవలసిన మోడీ ప్రజల రక్తాన్ని తాగుతూ ఉన్నాడు. ఇప్పుడు రాబోయే దినాల్లో మేమందరము కార్మిక పౌరులుగా ఉండి ఆయనకు బుద్ధి చెప్పాలని కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. ఇంకా అయినా నీ యొక్క ఆత్మీయ నీ కన్నులు తెరవబడి అద్దాలు తీసి నువ్వు చూడగలిగితే ఈ లోకంలో ఉండే నిరుపేదలందరూ కూడా గుర్తొస్తారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై నిరసన వ్యక్తం చేశారు. తల్లిని చంపిన కిరాతకుడికి జీవిత ఖైదు విధించడం జరిగింది. గత సంవత్సరం జనవరి 1వ తేదీన ఆ కుటుంబానికి దుర్దినం. కన్న కొడుకు చేతిలో ఆ తల్లి విగత జీవి అయింది. దుర్వ్యసనాలకు బానిసై కన్న తల్లి అన్న కనికరం కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా గొంతు నులిమి చంపేశాడు ఆ నిర్దాక్షకుడు 30 సంవత్సరాల సుబ్రహ్మణ్యం. శివనికుప్పం వీకోట మండలంకు చిత్తూరు 9th ఏడీజే కబార్ది ఈరోజు కేసు పూర్వాపరాలు పరిశీలించి ముద్దాయికి 14 సంవత్సరాల జీవిత ఖైదు విధిస్తూ 1000 రూపాయల జరిమానా విధించారు. ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్ కు టీఎన్ఎస్ఎఫ్ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగిందన్నారు. మన నాయకుడు అనేక సార్లు వెళ్లినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఇప్పటి ఈ రోజు చివరి బడ్జెట్ కావడం వల్ల మన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి తీపి కబురు ఇప్పటి వరకు లేదు. నరేంద్ర మోడీని 2019 ఎన్నికల్లో ఓడించడం ఖాయమన్నారు. ఇలాగే ఈ రోజు అక్కడ మన రాష్ట్రం మొత్తం నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పుంగనూరులో కూడా నిరసన కార్యక్రమాలు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగాయన్నారు. కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీశ్వర్ రెడ్డి, జిల్లా సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు హరిప్రసాద్, మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయుడు మరియు కమిటీ సభ్యులు చెన్నకేశవులు, వెంకటేష్, అరుణ్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటి అంశాల మీద తెలుగునాడు విద్యార్థి సమైక్య ఈ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. రేపటి 2వ తేదీన అన్ని కళాశాల విద్యార్థులతో అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులతో నిరసన ర్యాలీలు చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 4వ తారీఖున అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాగడాల ప్రదర్శనతో విద్యార్థులు మన నిరసన కేంద్రానికి తెలియజేయాలని చెప్పి శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని అందుకుంది. వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు అర్చకులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో మారెమ్మను దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభజన హామీల చట్టం అమలు చేయాలి. ప్రత్యేక హోదా కోసం నిరసనలు చేపట్టిన పలు పార్టీలు. పసుపు కుంకుమ క్రింద 12,785 సంఘాలకు 116 కోట్లు. అర్బన్ ఐకేపీ పీడీ జ్యోతి. రానున్న
ఉషా పనికిరేన్. తిరిగి కేసు టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.